హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ అడ్వాన్స్గా. సో దీవాళీ సెలబ్రేషన్స్ అందరూ స్టార్ట్ చేశారనుకుంటాను. సో ఈరోజు దీవాళీ డెకరేషన్ ఐడియాస్ని మీతో షేర్ చేస్తాను. వాటర్ దీపాలు, ఫ్లవర్తో దీపాలు, అలాగే గిఫ్టింగ్ ప్లేట్ ఐడియాస్, ఇన్స్టాంట్గా 1 minute ముందు చేసుకునే ఐడియాస్ని, రూపాయి ఖర్చు లేకుండా చేసే ఐడియాస్ని మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఐడియా వచ్చేసి వాటర్ దీపాలు. సో వాటర్ దీపాల కోసం నేను ఇక్కడ ఏమంటారు రౌండ్గా ఉన్న గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద గ్లాస్ ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ స్వీట్ బౌల్స్ ఉంటారు కదా అవి తీసుకున్నాను. సో తర్వాత మనకు కావాల్సింది ఫుడ్ కలర్స్ కావాలి, ఒక ప్లాస్టిక్ పేపర్ కావాలి, అలాగే రోజ్ వాటర్ కావాలి. ₹1 మీ ఇంట్లో నుంచి ఖర్చు అవ్వకుండా ఈజీగా మీరు 1 minute బిఫోర్ దీపావళి డెకరేషన్ ఐడియాస్ని చేసుకోవచ్చండి. సో అన్నిట్లో వాటర్ నింపి మీకు నచ్చిన కలర్స్ని, ఫుడ్ కలర్స్ని యాడ్ చేయండి. ఒక దాంట్లో పసుపు యాడ్ చేశాను, ఒక దాంట్లో రెడ్ ఫుడ్ కలర్, ఒక దాంట్లో ఆరెంజ్, ఒక దాంట్లో గ్రీన్ వేసాను. ఆపోజిట్ డైరెక్షన్లో వేసాను, లుకింగ్ బాగుంటుందని చెప్పేసి. సో వీటన్నిటిని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచి స్మెల్ కోసం ఇవి ఒక 3 to 4 hours మనకి వెలుగుతాయండి. హార్డ్గా 2 hours అయితే వెలుగుతాయి. మంచి అరోమా కోసం మీరు సెంట్ వేసుకోవచ్చు. నాకు సెంట్ స్మెల్ ఎక్కువ అనిపించదు కాబట్టి నేను రోజ్ వాటర్ని స్ప్రే చేస్తాను అన్నిటిపైనను. సో తర్వాత ఏమంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీన్ని మన బౌల్స్ ఉన్నాయి కదా, సో వాటిలాగా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్ రౌండ్ రావాల్సిన అవసరం లేదు, దాంట్లో కరెక్ట్గా పట్టి వాటర్ పైకి రాకుండా ఉండేలాగా చూసుకోండి. సో ఈ విధంగా ఇంకా మీరు కావాలంటే ఈ బౌల్స్లో డిఫరెంట్గా ఉన్న చమ్కీలు ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. కానీ ఇంట్లో నాకు అవన్నీ లేవు కాబట్టి ఈజీగా ఇన్స్టాంట్గా జరిగేవి, తక్కువ టైంలో బాగా అనిపించేలా జరిగేవి చేస్తూ ఉన్నాను. సో తర్వాత ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న ఇవి ఉంటాయి కదా ప్లాస్టిక్ని ఈ విధంగా మధ్యలో చిన్న హోల్ చేయాలి. చిన్న హోల్ చేయండి. పెద్ద హోల్ చేస్తే వాటర్ పైకి వచ్చేసి దీపం వెలగదన్నమాట. తర్వాత ఒత్తులు తీసుకోండి. మామూలుగా దేవుడి దగ్గర యూజ్ చేసే ఒత్తులు ఉంటాయి కదా, సో అవి తీసుకొని మధ్యలో కట్ చేసుకోండి. మరీ పొడుగ్గా మనకి అవసరం లేదండి. సో కట్ చేసుకొని తర్వాత ఏమంటే వీటిని మనం కొంచెం ఆయిల్లో డిప్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో నుంచి ఇట్లా తీసేసుకోవాలి. హోల్ చేసాం కదా మనం, దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైతే బౌల్ ఉందో బౌల్ పైన పెట్టండి. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే మీరు నార్మల్గా కుంకుమ పసుపు కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా అన్నిట్లోనూ పెట్టేశాను. ఆ తర్వాత ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా దీంట్లో నేను గులాబీ పువ్వు వేసాను. ఆ తర్వాత ఏదైతే కట్ చేసుకున్న కవర్ ఉందో అది పెట్టేశాను. సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ రెడీ అవుతుంది. ఇవేమో నార్మల్గా జస్ట్ మనకి కలర్ఫుల్ వాటర్ తోటి ఉంటాయి. తర్వాత వీటిలో ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో దాన్ని బట్టి అవి వెలుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను అన్నిట్లలో 2 to 3 teaspoon ఆయిల్ వేసాను. ఇవి నాకు కరెక్ట్గా 2 hours నాన్ స్టాప్గా వెలిగాయండి. సో తర్వాత దీంట్లో ఈ విధంగా అన్నిట్లలోనూ వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని వెలిగించుకోవాలి. అంతే, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి ఇవి. అలాగే మంచి అరోమా కూడా వస్తూ ఉంటుంది మనకి వెలిగినంతసేపు. సెంట్ అంటే కొంచెం మరీ ఎక్కువ ఘాటు వాసన ఎక్కువ ఇట్లా వస్తుంది ఆ స్మెల్. సో రోజ్ వాటర్ కాబట్టి ఒక లైట్ వెయిట్ స్మెల్ తోటి చాలా బాగుంటుంది. సో ఇది నేను ఫ్లవర్ వేసి పెట్టిన దీపం, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ట్రై చేయండి. గులాబీ పువ్వులు ఇవన్నీ మనకి ఇంట్లో ఉంటాయి కదా, వీటిపైన నేను ఏమంటారు క్యాండిల్ ఉంటుంది, క్యాండిల్తో వెలిగించాను, అందుకే ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మన ఐడియా నెంబర్ 1. ఇది మనం దేవుడి ముందర పెట్టచ్చు, మనం ఇంటి ముందు ఒక కార్నర్లో పెట్టచ్చు, బాగుంటుంది చూడడానికి. సో నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐడియా. సెకండ్ ఐడియాలో నార్మల్గానే మనం ఈశాన్య మూలకి ఒక ఫ్లవర్ పెడతాం కదా, అట్లాంటి ఫ్లవర్ బౌల్ని మధ్యలో పెట్టి చుట్టూ ఈ దీపాలు పెట్టేసుకోవాలి. సో ఇలా కాకుండా ఇంకోలాగా చేయొచ్చు. ఇంకోలా ఏంటంటే ఈ ఫ్లవర్ బౌల్ ఉంది మధ్యలో, దీన్ని మనం గ్లాస్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నా గ్లాస్ బౌల్ ఉంది కాబట్టి గ్లాస్ బౌల్లో పెట్టాను, అట్లా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఒక చిన్న గ్లాస్లో క్యాండిల్ పెట్టేసి ఒక గ్లాస్ బౌల్లో వాటర్ పోసి దాంట్లో ఆ గ్లాస్ని పెట్టాను. ఆ గ్లాస్లో ఉన్న క్యాండిల్ని ముట్టించాను. మీరు సేమ్ వీటిలా కూడా వాటర్ క్యాండిల్ని ముట్టియచ్చు, కానీ అది కొంచెం కష్టం అనిపించింది నాకు. సో ఇలా పెట్టాను. ఆ తర్వాత దాంట్లో రోజ్ ఫ్లవర్స్ పెట్టాలి. అంతే, చాలా ఈజీగా ఒక మంచి అరోమా తోటి మళ్ళీ ఒక DIY ఫ్లవర్ ఏమంటారు బౌల్ రెడీ అయిపోయింది. సో ఇది దానిలా కాకుండా ఇలా పెట్టచ్చు, ఇలా ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇది మనకి ఐడియా నెంబర్ 2 అన్నమాట. ఇప్పుడు సీజనల్గా ఇప్పుడు అందరి ఇంట్లో శంకు పువ్వులు ఎక్కువ పూస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు శంకు పువ్వుల సీజన్ కదా. శంకు పువ్వులతో దీపం ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకు వచ్చేసి డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి నేను చేశాను. మళ్ళీ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్ ఏమంటే
నేను వాటర్ పోసేస్తా ఉన్నాను. ఫుల్ కాకుండా మీడియం వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మాకు అవతల శంకు పువ్వులు ఉన్నాయి. ఆ శంకు పువ్వులు నేను కట్ చేసి తెచ్చుకున్నా. ఒక 4 పువ్వులు తెచ్చాను. ఇది చాలా బాగా అనిపిస్తుంది, మీకు ఫోటో చూపిస్తాను నేను. సో ఈ విధంగా పువ్వులు వేసుకోవాలి. దీంట్లో మనకి న్యాచురల్ వైలెట్ కలర్ తెప్పిస్తాం మనం. సో అలాగే శంకు పువ్వుల చెట్టుకున్న కాయలు ఉంటాయి కదా, వాటిని కొన్నిటిని వేసి అలాగే కొన్నిటిని స్మాష్ చేసుకుంటూ వాటర్లో మిక్స్ చేశాను. దీని ద్వారా ఒక మంచి న్యాచురల్ పర్పుల్ కలర్ అనేది వాటర్లోకి యాడ్ అయిపోతుంది. సో బయట మనం కలర్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో తర్వాత ఏమంటే ఏదైతే ఇంతకుముందు దీపం రెడీ చేశానో ఆ దీపాన్ని మధ్యలో పెట్టేసి పువ్వుల్ని కొంచెం సర్దేసి ఆ శంకు పువ్వుల ఆకుల్ని మళ్ళీ ఆ చిన్న చిన్న డాట్స్ లా ఉన్న కాయల్ని కూడా మధ్యలో యాడ్ చేసుకుంటూ పెట్టేసాను. చూసారా ఎంత బాగుందో? ఇదిగో చూడడానికి బాగుంటుంది, లుకింగ్ బాగుంటుంది, ఎంతసేపు అయినా వెలుగుతుంది. సో ఇది ఇంకొక ఐడియా అన్నమాట. మనం ఫ్లవర్స్ తోటి ఒకటి శంకు పూలతో చేసాము, అలాగే రోజ్ ఫ్లవర్తో చేసాము కదా, అదిగో చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఇంప్రెస్ అయిపోతారు. హస్బెండ్స్ అయితే చూడగానే పిల్లలు కూడా చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. ఇది ఒక వాటర్ తోటి దీపం. సో ఇవి రెండు చాలా ఈజీగా అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. సో ఇది వీటితో పాటు ఇందాక మనం అన్ని ఫ్లవర్స్ పెట్టాం కదా. సో ఇది దీంట్లో కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. అలాగే న్యాచురల్ రోజ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమంటే నా దగ్గర లైటింగ్స్ ఉన్నాయండి. దీన్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించేలా చేయాలంటే కొన్ని లైటింగ్స్ ఉంటే ఆ లైటింగ్స్ని పెట్టండి. మీరు ప్రమిదలతో చేసుకోవచ్చు. ఆ లైటింగ్స్కి సైడ్కి నేను అన్ని ఫ్లవర్స్ సెట్ చేసి పెడతా ఉన్నాను. ఇది మనకి దీపావళి రంగోలీ టైప్గా కనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర 5 ఫ్లవర్స్ ఉంటే కార్నర్లో ఫ్లవర్ పెట్టాను. మీ దగ్గర డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటే అవి కూడా మీరు పెట్టేయచ్చు. సో ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని లైట్లు బంద్ చేసేసి చీకట్లో ఈ లైటింగ్స్ వెలిగిస్తే చాలా ప్రిటీగా కనిపిస్తుంది. సో ఈ ఐడియా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇది కూడా నేను మీకు లైట్స్ వేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవి ప్రమిదల్లో కలర్స్ వేసేసరికి చాలా బాగుంటుంది. మీరు చమ్కీలు లాంటివి వేస్తే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ చమ్కీలు ఎవ్రీ టైం నాకు అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి నేను ఇలా చేశాను. సో బాగుందా, మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఐడియా ఎలా ఉందని నాకు కమెంట్లో తెలియచేయండి. ఆ తర్వాత మీరు మీ అన్నకో, తమ్ముడికో, చెల్లికో, అక్కకో ఎవరికైనా ఇన్స్టాంట్గా గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళు సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ఇలా డ్రై ఫ్రూట్స్ గిఫ్టింగ్ ప్లేట్ ని రెడీ చేసుకోవచ్చు. ఏదైతే శంకు పువ్వులతో రెడీ చేసామో ఆ దీపాన్ని మధ్యలో పెట్టేసి నేను కొన్ని చాక్లెట్స్ పెట్టాను, కొన్ని ఫ్లవర్స్ పెట్టాను, అలాగే డ్రై ఫ్రూట్స్ పెట్టాను. దీవాళికి మిఠాయి డ్రై ఫ్రూట్స్ చాలా స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ నేను నువ్వుల లడ్డూలు పెట్టేశాను. సో మీరు కూడా ఇలా ఎంచక కళ్ళు మూసేసి తీసుకొచ్చి ఇలాంటి ప్లేట్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలాగే లైటింగ్స్ అన్ని ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఇలా ఉంటాయి. సో సింపుల్ గిఫ్టింగ్ ప్లేట్ ఆర్గనైజేషన్, అలాగే ఇలా డిఐవై వాటర్ దీపం ఆర్గనైజేషన్ మీకు చూపించాను, అంటే రెడీ చేయడం చూపించాను. మీకు బాగా అనిపించిందా? వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ దివాళీకి మీరు ట్రై చేసేసి @mana_inti_tips నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీ పిక్ని పంపించండి, నన్ను ట్యాగ్ చేయండి. ఓకేనా? నేను కలుస్తాను మరొక వీడియోలో. ఓకేనా? బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. చూడండి ఎంత లుకింగ్ గుడ్ గా ఉంది, చాలా ప్రిటీగా